ఈరోజు మొగలి రామకృష్ణ గారు ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామానికి చెందినటువంటి ఈయన రక్త సంబంధమైనటువంటి సమస్యల కాలుకి వ్యాస్కులర్ ప్రాబ్లం వల్ల కాలుకు గాయమైంది. ఈ గాయం కాస్త సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయినప్పుడు అల్లోపతి వైద్య విధానం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనకి చాలా మట్టుకు కాళ్ళు పైన ఉన్నటువంటి డెబ్రైడ్మెంట్ చేయడం, కాలు అనేది కట్ చేసే పరిస్థితికి వచ్చింది. వచ్చినప్పుడు వీళ్ళ బ్రదరు నాకు మిత్రుడు, ఆయన కూడా ఒక ఆయుర్వేద వైద్యులు. ఆయన బిలాస్పూర్లో ఉంటారు. బిలాస్పూర్ నుంచి మన దగ్గర రెఫర్ చేసిన వెంటనే మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ గాయం మీరు చూడండి చూపిస్తున్న ఎలాగైందో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ గాయాన్ని మనం మందుల ద్వారా అనంతకాలంలోనే 3 నెలల్లోనే బాగు చేయడం జరిగింది. ఈ విషయమై మొగలి రామకృష్ణ గారు ఏమంటున్నారో విని అప్పుడు మళ్ళీ మన విషయంలోకి వద్దాం. మాది పోతులూరు అండి. పోతులూరు అయితే ఇలా కాలుకి దెబ్బతలి హాస్పిటల్లో 15 రోజులు ఉన్నామండి. కాలు కొంత కోసేసారు. కోసేసాక తగ్గలేదు. తగ్గకపోతే మేము ఒంటిమాడి మా పెద్ద అన్నయ్య గారు చెప్పారు, ఒంటిమాడి వెళ్ళండ్రా మీరు, వెళ్తే అక్కడ నయం అవుద్ది. నయం అయ్యాక అప్పుడు సుద్దిరిగానే చెప్పాక ఒంటిమాడి వెళ్ళామండి. మేము ఒంటిమాడి వెళ్ళాక ఆ మందులు వాడాక కాలు తగ్గిందండి మాకు. అది అలాగే వాడుతూ ఉన్నామండి. ఇప్పుడు మట్టుకైతే నడక నడుస్తున్నామండి. అప్పుడైతే నల్లైన పరిస్థితిలో ఉన్నామండి. నాకు కాలుకి గాయం అయ్యిందండి. గాయం అయితే గాయం హాస్పిటల్కి వెళ్ళామండి. ఇంగ్లీష్ మందులు వాడామండి. ఇంగ్లీష్ మందులు వాడితే ఆ కాలు అలా కొంత కోసేసారండి. కోసేసాక ఆ కాలు ఇంకా విపరీతమైన పెరుగుదలకి మనకు అయిపోయిందండి. కాలు కింద పెట్టిన పరిస్థితి కూడా వచ్చేసిందండి. వచ్చేసాక ఇంకా ఉంటే హాస్పిటల్లో కాలు తీసేస్తారని మా అన్నయ్య గారు చెప్పారండి. మా అన్నయ్య గారు ఛత్తీస్గఢ్లో ఉంటారండి. ఫోన్ చేసి కనుక్కున్నాం. కనుక్కుంటే ఇలాగ అక్కడ వద్దు, ఇంకా వచ్చేయండి, మీరు వచ్చేసి ఒంటిమామిడి వెళ్ళండి, ఒంటిమామిడి డాక్టర్ గారు ఉన్నారని చెప్పారండి. చెప్తే మేము ఒంటిమామిడి వెళ్ళామండి. ఒంటిమామిడి వెళ్ళి అలాగా 2-3 రోజులు వాడుతులోకి కారు మార్పు వచ్చిందండి. ఆ మందుల వల్ల మార్పు వచ్చాక ఆ పచ్చి అలా కుళ్ళిపోయి అలా ఎర్రపుండు పడి అలా మాంతా వస్తుందండి. మాంతా వస్తుంటే అలాగే అయ్యే మందులు వాడేవండి. అయ్యే మందులు వాడుతులోకి ఇప్పుడు కాలు బాగయిందండి. బాగోక నడగలుగుతున్నామండి. విన్నారు కదా రామకృష్ణ గారు ఏమన్నారు అంటే, ఈరోజు ఏ వైద్యాన్ని మేము విమర్శించడం, భారతదేశ పురాతన ఆయుర్వేద విజ్ఞానం గొప్ప విషయం తెలియజేయడమే. మన దేశంలో పుట్టినటువంటి విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మరి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, గాయాన్ని తెలియజేస్తూ మన ఋషులు అంటే మన శాస్త్రవేత్తలు చాలా శ్లోకాల రూపంలో విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసి ఉన్నారు. ఈ గాయానికి అవసరమైనటువంటి ఒక శ్లోకాన్ని మీకు తెలియజేసి దాన్ని వివరణ ఇస్తాను. పూతు పూయో అతిథి వటాశ్రు స్రా ఉత్సంగో స్థిరస్థిత శుద్ధలింగ విపర్య. పూతు పూయో అంటే కుళ్ళిపోయి చీమొస్తున్న గాయం. అతిథి వటాశ్ర అధికంగా చీమును స్రవించడం. స్రావత్సంగో ఆ స్రావాలు బయటకు రాకుండా లోపల ఉండి ఇబ్బంది పట్టే పరిస్థితి. స్థిరస్థిత అంటే స్థిరం లేకుండా మానన గాయంగా మారేటటువంటి పరిస్థితి. శుద్ధలింగ విపర్య అంటే దుష్టవ్రణాలు, శుద్ధ వ్రణాలు అంటే ఇది ఒక దుష్టవ్రణం. అంటే శుద్ధ వ్రణం అంటే మానేటటువంటి వ్రణానికి వ్యతిరేకమైన లక్షణాలు ఉండి ఇది మానేటటువంటి దానికి ఏం చేయాలనేది విషయాలు చెప్పారు. దీనికి చెట్ల యొక్క బెరళ్ళ యొక్క పౌడర్లు, కొన్ని లేపనాలు, అదేవిధంగా కడుపులోకి భస్మాలు, లోహ భస్మము, జసద భస్మము, కాపర భస్మము, స్వర్ణ భస్మము, రజత భస్మము, శతపుట కృష్ణాభ్రక భస్మం వంటి పాదరసాలతో చేసినటువంటి రసకర్పూరాలు వంటివి ఈ కడుపులోకి ఇచ్చి ఈ రక్తనాళాల్లో ఉన్నటువంటి యొక్క పూడికిలు ఎథ్రోస్క్లెరోటిక్ దాన్ని క్లియర్ చేసి ఈ గాయాన్ని మాన్పించడం జరిగింది. అంటే ఈ ఆధునిక ఇంగ్లీష్ వైద్యంలో
కలర్ డాప్లర్ టెస్టులని ద్వారా ఏ రక్తనాళంలో, ఏ దమంలో, ఏ సిరల్లో అడ్డంకులు ఏర్పడిందని చెప్పేటువంటి పరిస్థితి కానీ ఉంది. కానీ దాంట్లో ఉన్నటువంటి క్లియరెన్స్ అనేది మన ఆయుర్వేద విజ్ఞానంలో ఉందని క్లియర్గా చెప్పదలిచాను. చాలామంది ఈరోజు మానన గాయాలు, షుగర్ పుళ్ళు, వెరికోజ్ అల్సర్స్, నాన్ హీలింగ్ అల్సర్స్, బోధకాల మీద పుండ్లు, బెడ్ సోర్స్, క్యాన్సర్ పుండ్లు వంటి వాటితో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది గల వాళ్ళని ఒంటిమావుల్లో ఉన్నటువంటి బోధిధర్మ వన సంజీవిని వైద్యానికి, వ్రణ వైద్యుల దగ్గరికి మా దగ్గరికి వచ్చినట్లయితే మేము బాగు చేస్తామని, ఇటువంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు అమృతవల్లి. మా నాన్నగారి పేరు రామకృష్ణ అండి. అయితే గత 3 నెలల నుంచి కాలు సెప్టిక్ అయిపోయింది అన్నారు. అలా అన్నారని హాస్పిటల్లో 15 రోజులు ఉన్నాము. ఉన్న తర్వాత మా పెద్దనాన్నగారు ఏమన్నారంటే, హాస్పిటల్లో ఉంటే కాలు మొత్తం తీసేస్తారు కాబట్టి మీరు ఇలా ఒంటిమావుల్లో ఇలా కృష్ణ గారు అని ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అప్పుడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే డైరెక్ట్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే అక్కడ ఏమైందంటే వితిన్ నెక్స్ట్ డేనే మాకు ఇంప్రూవ్మెంట్ అనేది రెడ్గా అయిపోవడం అంత కనబడింది. ఆయన ముందులే వాడాము ఒక 3 నెలల తర్వాత మా నాన్నగారు అటు ఇటుగా నడుస్తున్నారు. ముందైతే కొంచెం అలా మంచం మీద ఉండేవారు అనుకునే వాళ్ళం. దీనికి ఇదంతా చూపించినందుకు మా పెద్దనాన్నగారికి అలాగే డాక్టర్ గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని దీని ద్వారా తెలియజేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.